ఫోటో తీయలేరు, ఆలోచన ఫోటో తీయలేరు, శబ్దం ఫోటో తీయలేరు. మీకు మీరే నేను స్వయంగా ఉన్నాను ఉనికితో. ఉనికి అంటే సత్, నేనే ఉన్నాను, స్వయంగా ఉన్నాను. ఉనికి సత్. సత్ అంటే ఎప్పుడు సహజంగా సదా పరిపూర్ణంగా ఉన్నది. చిత్ అంటే నేను తెలివితో, ఎరుకతో, జ్ఞానంతో తెలివితో స్వయంగా తెలుసుకుంటున్నాను. ఇది చిత్. ఆనందం పక్కన పెట్టేయండి. అలాగే గమనించండి, మీరు ఈ మాట్లాడే మీరు గమనించే లక్ష్యంతో స్వను గమనించి ఊరక ఉండు. అలాగే ఉండండి. ఇప్పుడు టెన్షన్ ఉందా మీకు? ఇప్పుడు టెన్షన్ ఉందా? ఇరిటేషన్ ఉందా? స్ట్రగుల్ ఉందా? ఏది లేకుండా అనుభూతి ఎలాగుంది? ఎరుకుంది, టెన్షన్ లేదు. అన్ని శబ్దాలు ఏర్పడుతున్నాయి, వాతావరణం తెలుస్తుంది, స్వామితో మాట్లాడుతున్నాడు, అన్నం తినచ్చు, అన్ని పనులు చేసుకుంటున్నప్పటికీ కూడా టెన్షన్ ఉందా? లేదు. ఇలా ఉంటే ఎలా ఉంది? ఇలాగుంటే ఎలాగుంది అనుభూతి? అన్నీ ఉన్నాయి, మాట్లాడుతున్నారు, మీ శరీరం ఉంది, అన్నీ తెలుస్తున్నాయి. అయినప్పటికీ మీరుగానే ఎరుగుతో గమనించి గుర్తించి తెలుసుకునే లక్ష్యంతో అనుభూతిగా సహజంగా ఉన్నారు అన్న అనుభవం, సానుభూతి మీకే ఉంది. సానుభూతిలో నేను ఎరుగుతో, సానుభూతితో నేను జ్ఞానంతో, సానుభూతితో, ఉనికితో, అనుభవంతో మీరు నేను అందరం ఉన్నాం న్యాచురల్గా. ఇలా ఉంటే ఎలాగుంది? టెన్షన్ లేకపోతే చెప్పండి, టెన్షన్ లేకపోతే ఎలాగుంది? చాలు. హాయి ఉన్నది. ఈ హాయి నిద్రపోతూ వచ్చింది కాదు, వ్యవహార జ్ఞానంతో చేసింది కాదు. గుణాలు సంస్కరించి కామపద విడిచిపెట్టకూడదు అనే పద్ధతే లేదు ఇక్కడ. హాయి ఉన్నది. అదే ఎలా ఉంది? హాయి స్వభావం సత్. సత్ అంటే ఏంటి? ఎట్టి మార్పులు లేకుండా ఎప్పుడు సహజంగా స్వేచ్ఛగా ఉండుట. ఉనికి అంటే ఉనికితో హాయి ఉన్నది. హాయి అంటే ఆనందం. ఉనికి అవగాహనతో హాయి ఉనికితో ఆనందంగా, సత్తు ఆనందంగా ఉంది. ఎలాగా? చిత్తు అంటే తెలుగుతో తెలుసుకుంటున్నారు జ్ఞానంతో. అంటే సత్తే చిత్తు, చిత్తే సత్తు, సత్తు చిత్తు ఆనందమే. ఆనందం సత్తు చిత్తు వేరు కాదు, ఒకటి కాదు. సత్సాంత స్వరూపంగా మౌనంగా పరిపూర్ణంగా స్వేచ్ఛతో స్వతహాగా మీరు ఉన్నారా? ఇప్పుడు ఇది సూచన, స్వయం ప్రబోధ సూచనతోనే ఈ నిర్గుణ చైతన్య స్వామి అనుభూతితో ఉన్నదాన్ని అనుభూతిగా గుర్తింపు చేసి సూచించి వ్యవహార జ్ఞానంలో భౌతికంగా నేను దేహంగా ఉన్నాను, టెన్షన్తో ఉన్నాను. టెన్షన్ లేకుండా ఎప్పుడు ఉండదు. నిద్రలో తెలియదు అజ్ఞానం, స్వప్నం సుఖదుఖాలు, మెలకు సుఖదుఖాలు. మీ దేహంతో, ఈ ప్రకృతి పంచభూతాత్మ శరీరంతో, మనోబుద్ధి చిత్తాంగాంతో, భార్య పిల్లలు వీటన్నిటితో తగులుకొని ఇదే సత్యమని, ఉందని లేదని భక్తి కర్మ యోగ జ్ఞాన విచారణాదులతో, భక్తి కర్మ యోగ విచారణాదులో మనసును నిగ్రహించాలని, మనసును తీసేయాలని, మనోనాశనం చేయాలి. దక్షామూర్తి దగ్గర నుంచి సృష్టి దగ్గర నుంచి దేవతలు అతి దేవతలు అందరూ ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ మానవ జన్మ గ్యారంటీ లేదు, ఏది గ్యారంటీ ఇవ్వాల. ఈ జన్మలోనే మానవ జన్మ మానవ అంటే ఈ శరీరం ఉన్నంత వరకు ఎప్పుడు మరణం వస్తుందో ఎవరికీ తెలియదు. ఏ టైంలో అయినా రావచ్చు. మరణం తథ్యం, కాలం అమూల్యం, గడిచింది మళ్ళీ రాదు, కనుక ఏం చేయాలి అన్న వాళ్ళకి నేను సేవాభావంతో, పేరుకి స్వామి నిర్గుణ చైతన్య, ఒక సేవాభావంతో నేనున్నాను ఉనికితో, నేనున్నాను సత్యాత్మ పరిపూర్ణ మౌనంగానే, పరిపూర్ణ మౌన ప్రశాంతతతోనే, సహజాంతంతో, సహజ గమనికతో నేను ఉన్నాను.
నాకు నేను ఐడెంటిఫై చేసిన. నేను ఉంటేనే ప్రతి శబ్దం, నేనుంటేనే భావం, నేనుంటేనే గమనించి గుర్తించి తెలిసే లక్ష్యం. ఎరుక ఎలాగుంది? స్వయం జ్ఞానంతో, స్వయం గమనికతో, స్వయం భావంతో ఉంది. ఆ ఎరుకగానే గుర్తించి ఎరుక స్థితిని ఎరికే స్వయం సాక్షాత్కారం. దీన్నే ఆత్మ సాక్షాత్కారం, బ్రహ్మ పదార్థం, పరమాత్మ చూసి అనేక పేర్లతో పెట్టి గందరగోళం అయిపోయింది. సరే, మనసు లేని స్థితికి యోగులు రారు. నా యోగం చేత అదో తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ఆం బ్రహ్మసి, ఈ వాక్యాలన్నీ చదవాలంటే ఎన్నాళ్ళు పడుతుంది? ఆ భాష ఏ అద్వైతం, ద్వైతం, అచలం, సాంఖ్యం, ఏ మార్గాలు ఇవన్నీ కూడా కరెక్టే. మానవ సమాజంలో మానవుడిని ప్రేమిస్తూ లోక సమస్త సుఖిన బంతు, అందరూ సుఖంగా ఉండాలి, నేను బాగుండాలి. నేను ఉన్నాను దేహంగా ఉన్నాను కాబట్టి ఆకలి దెబ్బలు, దేహంగా ఉన్నాను కాబట్టి గూడు కావాలి, ఇలా ఉన్నాను కాబట్టి బట్ట ఉండాలి. అంటే కనీస మానవుడికి సమస్త ప్రాణులలో ముఖ్యంగా మానవుడికి ప్రశ్న వచ్చింది కాబట్టి మానవుడికి ఏం కావాలి? ఆహారం, పానీయాలు కావాలి. సమృద్ధిగా ప్రకృతి దేవుడు సృష్టించాలా? ప్రకృతి దగ్గరైందా? ఈ ప్రశ్న అన్నీ అన్నేసే టాపిక్. ముందు మీరుగా ఉండండి. నేనున్నాను దేహంగా, ఆకలి దెబ్బలతో, రక్షణకి బట్ట, సిగ్గు కాదు రక్షణకి బట్ట, గూడు, సత్సంతానం, ఇవన్నీ కావాలి. కాబట్టి ప్రతివాడు కూడా నిత్యకృత్య వ్యవహారాలు చేస్తాడు. అసలు నిత్యకృత్య వ్యవహారాలు అంటే మానవుడు ఉండాలి కదా, బ్రతుకు ఉండాలి కదా, జీవితం ఉండాలి కదా. ఈ జీవితం కంటిన్యూ అయిపోతుంది. మనుగడ లేకుండా బ్రతకుండా చచ్చిన శవం మాట్లాడక గుప్పుడు బూడిదైపోతాడు. ఏ క్షణంలో అయినా సరే మట్ల కలిసి వస్తాడు. అందుగురించి కొంతమంది గతంలో కొన్ని లక్షల క్రితం కొంతమంది మానవులు వాళ్ళకి జ్ఞానం కలిగి సత్యం ఏంటి, అసత్యం ఏంటి, ఈ చావు ఏంటి, పుట్టుక ఏంటి, నేను ఎలా వచ్చాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇప్పుడు ఎక్కడున్నాను, శరీరం ఎక్కడున్నాను, లోపల ఉన్నానా, బయట ఉన్నానా, సత్యక్రాలు ఉన్నాయా, యోగం ఇది అన్ని రకాలు కూడా శోధించే అనుభవం పొందారు. ఆ అనుభవం చెప్పడానికి మానవ సమాజంలో మనిషి ప్రేమించుకుంటూ ప్రకృతిని నాశనం చేయకుండా ప్రకృతితో కూడా సర్వం కూడా ఆ బ్రహ్మ పదార్థమే. బ్రహ్మ లక్షణాలు ఏంటి, ఆత్మ లక్షణాలు ఏంటి? ఒకటే సత్తు, చిత్త, ఆనందము, నిత్యము, పరిపూర్ణము, స్వేచ్ఛతో స్వచ్ఛగా ఉన్నదే బ్రహ్మ లక్షణం. అదే ఆత్మ. పరమాత్మ లక్షణం వేరు. సృష్టి, స్థితి, లయ. సృష్టిస్తాడు కళ్ళలాగా, స్థితి, పోషణం, లయ, ఈశ్వరత్వం, మళ్ళీ సర్వజ్ఞత్వం, వీర్యం, పరాక్రమం, సద్గుణైశ్వర్య సంపన్నుడు. ఈ గుణాలు విన్నాడు పరమాత్మ. పరమాత్మ లక్షణాలకి ఆత్మ లక్షణాలకు సంబంధం లేదు, ఎత్తకూడదు.